ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. ఒక చిన్న మాట చెప్తాను. దావీదు గారు ఖాళీ దొరికినప్పుడల్లా, ఆ చిన్న ఖాళీ, ఒక్క నిమిషం ఖాళీ దొరికినప్పుడల్లా ఈ రెండు మాటలు మనసులో అనుకుంటా ఉండేవాడు అని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటాం. ఆయన పెద్ద రాజు, ఎంత గొప్ప రాజు అండి. ఎన్ని సమస్యలు, ఎంతమందిని పరిపాలించాలి, ఎన్ని సమస్యలు పరిష్కరించాలి, యుద్ధానికి వెళ్ళాలి. అంత బిజీలో కూడా ఎప్పుడు సమయం దొరికినా, ఒకవేళ సమయం లేకపోయినా సమయం కల్పించుకొని మరి దేవునితో ఈ రెండు మాటలు ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటాడు. అందుకే తండ్రి దావీదు గారిని అంతగా ప్రేమించాడు, అంతగా హెచ్చించాడు. దావీదు కుమారుడా అని పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆ రెండు మాటలు ఏంటంటే, దావీదు గారిని తండ్రి ఏ స్థితిలో నుంచి పట్టుకొని ఆశీర్వదించాడు. గొర్రెల కాపరిగా ఉన్న నన్ను, ఎక్కడో అడవిలో ఒంటరిగా గొర్రెల కాపరిగా ఉన్న నన్ను ఇంత పెద్ద రాజును చేశారయ్యా. ఇంతగా నన్ను హెచ్చించడానికి నాకున్న అర్హత ఏముంది? నేనెంతటి వాడనయ్యా, నేనే పాటి వాడనయ్యా. ఇంత గొప్ప సర్వ సృష్టికర్త మీ దృష్టిలో నేనుండడానికి, ఇంతగా నన్ను ప్రేమించడానికి, ఇంతగా నన్ను హెచ్చించడానికి నేనెంతటి వాడని, నేనే పాటి వాడని అని ఈ మాటలు. ఎందుకంటే తండ్రి ఆశీర్వాదం దావీదు గారు గ్రహించారు. ఎక్కడ ఉండాల్సిన వాడిని ఎక్కడికి తీసుకొచ్చాడు. నన్నే కాదు, నా సంతానాన్ని కూడా తండ్రి ఆశీర్వదిస్తానని నాకు చెప్పాడు. అసలు నేనెంత, నా భక్తి ఎంత, నా బ్రతుకెంత అని దావీదు గారు తెలుసుకున్నారు. ఆయన స్థితి ఎక్కడి నుంచి, ఏ స్థితిలో నుంచి వచ్చాడు, ఏ స్థితిలోకి తండ్రి తీసుకొచ్చాడు ఆయన గ్రహించారు. కాబట్టే మనస్ఫూర్తిగా, పైన చెప్పలేదు, మనస్ఫూర్తిగా నేనెంతటి వాడనయ్యా, నేనే పాటి వాడినయ్యా, ఇంతగా నన్ను హెచ్చించడానికి అని పలికిన ఆ రెండు మాటల వల్ల తండ్రి ఎంత సంతోషించాడో కదా. ఎందుకంటే తర్వాత ఆశీర్వాదాలు కూడా మనం చదువుకుంటా ఉంటాం పరిశుద్ధ గ్రంథంలో. అందుకే మీకు ఒక్క నిమిషం సమయం దొరికినా సరే, మీరు ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నారు, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు, అక్కడి నుంచి ఇంతగా ఆశీర్వదించడానికి నేనే పాటిదాన్నయ్యా, నేనే పాటివాడినయ్యా, నేనెంతటి వాడనయ్యా అని దావీదు గారు పలికినట్టే మీరు మనస్ఫూర్తిగా పలకండి చాలు, ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. ప్రైజ్ ది లార్డ్.